మీరందరూ చూసారు పెనుకొండ కాన్స్టిట్యున్సీలో కూడా మనం అందరూ చూసినాం. నామినేషన్స్ జరిగినాయి, స్క్రూటినీ జరిగింది అండ్ అక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ పార్టీస్కి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యాండిడేట్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క తరుణంలో ఈరోజు కూడా లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. మీ ముందుకి ఈరోజు ఎలక్షన్ నామినేషన్స్ స్క్రూటినీ విత్డ్రాల్స్ అన్నీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజున మీ ముందు వచ్చి మీతో డిస్కస్ చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ని పిలవడం జరిగింది. మొన్న జరిగిన నామినేషన్స్లో కూడా మనం అందరూ కూడా చూసాం. కొన్ని అబ్జెక్షన్స్ కూడా నేను రేజ్ చేయడం జరిగింది. సవితమ్మ అఫిడవిట్లో కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ కింద ఉన్న కేసెస్ కూడా ఆమె చూపించలేదు. తన స్వంత తల్లి ఆమె పైన చేసిన ఆరోపణ కూడా ఆ ఒక కేసులో ఉంది, అది కూడా ఆమె చూపించలేదు. అదేవిధంగా ఒక DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. తన స్వంత వదిన ఆమె సవితమ్మ తన స్వంత వదినమ్మని హింసించి మానసికంగా శారీరకంగా ఆమె హింసించిన ఒక కేసు 51/2012 అనే కేసు కూడా ఆమె చూపించలేదు. ఇవన్నీ కూడా ఆరో దగ్గర సీరియస్ అఫెన్స్ కింద మేము కూడా రిప్రజెంట్ చేశాం. ఖచ్చితంగా దీనిపైన న్యాయమైన పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాం. ఇంకా హైకోర్టుకి అయితే ఈ యొక్క కేసుని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, ఎవరైనా పర్సనల్గా ఏదైనా క్రిమినల్ కేసు చూపించలేదు తన అఫిడవిట్లు అంటే ఇది చాలా నేరంగానే సుప్రీంకోర్టు కూడా పరిగణిస్తుంది. కాబట్టి ఆమె పైన ఉన్న కేసు ఆమె చూపించలేదు. అటువంటి ఆ ఒక కేసుని కూడా అటువంటి ఒక కేసును కూడా ఖచ్చితంగా మనము న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా సవితమ్మ గారి ఒక అఫిడవిట్ని మనం చూసాం, నామినేషన్ని కూడా చూసాం. ఈ యొక్క ఆమె నామినేషన్ ప్రొసీజర్ అఫిడవిట్ ప్రొసీజర్ని మనము చూసినాం. ఈ యొక్క పెనుకొండ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఇది నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా సవితమ్మ చెప్పుకుంటుంటుంది తాను లోకల్ ఎంత లోకల్గా ఉంది అని. ఒకసారి మేము అఫిడవిట్ రెఫర్ చేసి చూసినాం. కదిరీలో ఒక కేసు ప్రకారం అక్కడ లోకల్గా ఉంది ఆమె, లేపాక్షిలో ఒక కేసు ఉంది ఆమె పైన, లేపాక్షి లోకల్గా ఉంది ఆమె. అదేవిధంగా రాప్తాడ్లో ఒక కేసులో ఉంది, పెనుగొండలో ఒక కేసులో ఉంది. అదేవిధంగా ఆమె పైన రొద్దంలో ఒక కేసు ఉంది, బెంగళూరులో ఒక కేసు ఉంది. అంటే ఆమె ఎన్ని చోట్లలో లోకల్గా ఉంది అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నిజంగా ఈ అఫిడవిట్ చూసిన తర్వాత నాకైతే మనసులో ఒక బాధ కలిగింది. ఎందుకంటే ఆమె కేసెస్ అన్నీ చూసిన తర్వాత ఆమె పైన ఉన్న కేసెస్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పైన మా పైన బురద చెల్లె కార్యక్రమం మాత్రం చేస్తూ ఉంటుంది. అక్కడే ఇసుక దోపిడీ చేశారు, ఇక్కడే ఇసుక దోపిడీ చేశారు. ఈరోజు ఆమె దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. తన పప్పులు ఉడికించుకోనాలి అనే ఒక ఇది మాత్రం అబద్ధం చెప్పాలి, ఏదో బురద చెల్లాలి నా పైన అని మాత్రం ఆమె మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నీ పైన గ్రావెల్ దొంగతనం చేసిన కేసు ఉంది కదా, గవర్నమెంట్కి సంబంధించిన గ్రేవెల్ని నువ్వు దొంగతనం చేసి పట్టుకొని నీ పైన కేసు కట్టేందుకు నిజమా కాదని నేను అడుగుతున్నాను. ఇది నేను చెప్పట్లేదు, సవితమ్మ గారి అఫిడవిట్లో ఆమె పెట్టింది, ఆమె పైన అది కేసు ఉంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇసుక కానీ గ్రేవెల్ కానీ ఏదైనా కానీ దొంగతనం మీరు చేస్తున్నారంటే ఇంకా ఏ చిత్తశుద్ధితో నువ్వు పనిచేస్తున్నావమ్మా, ఒక పబ్లిక్ దీంట్లో సర్వీస్లో ఏ సర్వీస్ చేస్తున్నావని నేను ఆమెను అడుగుతున్నాను. ఇంకొక కేసు ఉంది, ఆమె ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇంకొక కేసు ఉంది. ఒక మహిళ పైన ఆమె దౌర్జన్యంగా మాట్లాడి ఆమెని తిట్టిన కేసు ఉంది. నువ్వు ఒక మహిళగా ఉంటూ మహిళా పైన నువ్వు ఇంత అసభ్యంగా నువ్వు మాట్లాడినావు, తిట్టినావు అంటే నిజంగా ఈరోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నావు ఒక క్యాండిడేట్గా, మళ్ళా నువ్వు మహిళలకి ఎటువంటి సర్వీస్ చేయబోతున్నావని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక కేసు ఉంది సవితమ్మ పైన, ఫోర్జరీ కేసు ఉంది, 420 కేసు ఉంది, చీటింగ్ కేసు ఉంది. పెనుకొండ ప్రజలారా ఖచ్చితంగా మీరందరూ అలర్ట్ కావాలి. ఎందుకంటే
టీడీపీ క్యాండిడేట్ సవితమ్మ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె పైన చీటింగ్ కేసు ఉంది, మోసగించిన కేసు ఉంది, గ్రావెల్ దొంగతనం కేసు ఉంది, అదేవిధంగా 420 సవితమ్మ అనే ఒక కేసు ఉంది, ఫోర్జరీ చేసిన కేసు ఉంది. ఈరోజు ఫోర్జరీ కేసులో నీ పైన ఒక కేసు ఉంది అంటే రేపు ఆమె వెనుగొండ నియోజకవర్గంలో ఎంతమంది ఫోర్జరీ కొడుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి అని మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను. ఈరోజు మాట్లాడొచ్చు నేను ఆ సర్వీస్ ఈ సర్వీస్ చేసినానని. నేను ఒకటే అడుగుతున్నాను, నేనైతే ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా అఫిడవిట్లో ఐఎమ్ కేవీ ఉషా శ్రీచరణ్, వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ అని. మళ్ళా నా స్పౌస్ కింద శ్రీచరణ్ గారిని పెట్టుకున్నాను. కింద కూడా మీరు చూస్తే నా కూతురు కొడుకు పేరన్నా కూడా ఎక్కడ కూడా బ్లాంక్ లేకుండా కూడా పెట్టుకున్నాను. తమ అఫిడవిట్లో మీరు కూడా ఎన్ని బ్లాంక్స్ పెట్టుకున్నారో ఒకసారి మీరందరూ కూడా గమనించాలి అని చెప్తున్నాను. నేను గర్వంగా నా జీవితంలో ఏమి జరిగింది, ఏ నేర చరిత్ర లేదు కాబట్టి నేను కేవీ ఉషా శ్రీచరణ్, వైఫ్ ఆఫ్ శ్రీచరణ్ అని పెట్టుకున్నాను. మళ్ళా పెనుగొండ ప్రజలందరూ కూడా టీడీపీ క్యాండిడేట్ వాళ్ళ అఫిడవిట్ చూసి అక్కడ ఏం పెట్టుకోండి అని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని గమనిస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఈ ఫస్ట్ దీంట్లో కూడా ఏసు సవిత డాటర్ ఆఫ్ రామచంద్రారెడ్డి గారు అని పెట్టుకున్నారు, రామచంద్రారెడ్డి గారు పెట్టుకున్నారు. నెక్స్ట్ దాంట్లో స్పౌస్ అని పెట్టుకుంటున్నాను. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే ఏ విషయాలు ఉన్నా కూడా మీ ఉషా శ్రీచరణ్ అందరికీ కూడా నా పైన కేసు ఉంది, నా అఫిడవిట్లో నా పైన 2 కేసులు ఉంది. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసు ఎలక్షన్ టైంలో 2 నేనంటే పడని వాళ్ళు ఒక 2 కేసు అయితే పెట్టినారు. అది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసు పెట్టినారు. మీ ఉషా శ్రీచరణ్ అంటే పెరుగుతున్న ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఏ చరిత్ర ఉన్నా కూడా మన నామినేషన్స్ అఫిడవిట్ ఉంటుంది. నాది ఉంది, ఆమెది ఉంది, ఆమె పైన ఎన్ని కేసులు ఉంది, ఎటువంటి కేసులు ఉంది అని మీరు ఒకసారి చూడాలి. అదే మీ ఉషమ్మ ఎలాంటి వ్యక్తి అని చూడాలి. ఈరోజు లోకల్ గురించి మాట్లాడే అర్హత ఆమెకు అసలు లేదు. ఎందుకంటే మీ పార్టీలో బాలకృష్ణ గారు హిందూపురం లోకల్ కాదు. మీ పార్టీలో రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ రాయదుర్గం కాలువ శ్రీనివాస్ గారు లోకల్ క్యాండిడేట్. మీ పార్టీలో ఈరోజు పొత్తు పెట్టుకున్న ధర్మవరంలో కూడా సత్యప్రకాష్ గారు లోకల్ కాదు. అదేవిధంగా అనంతపూర్లో కూడా దగ్గుబాటి ప్రసాద్ గారు లోకల్ కాదు. ఇన్ని రోజులు ఆడి పోసుకున్నారే మీరు. గుమ్మనూరు జయరామన్ అని ఎంత పెంచుకార మంత్రి అన్నారు, ప్యాకాట మంత్రి అన్నారు, చెత్త అన్నారు. ఈరోజు మీ పార్టీకి రాగానే బంగారం అయిపోయిందా సవితమ్మ? రెడ్ బుక్లో కూడా ఆయన పేరు రాసుకున్నారు మీరు. మళ్ళా రెడ్ బుక్లో డిలీట్ చేసుకున్నారు సవితమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలక్షన్ ఎన్నికల్లో మీరు దిగితే కరెక్ట్గా మాట్లాడేది నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అదేవిధంగా లోకేష్ కూడా లోకల్ కాదా కాన్స్టిట్యున్సీ. ఏం మాట్లాడుతున్నారు? నీకు ఒక రూల్ అయితే నువ్వు టీడీపీ పార్టీ కింద లేదా? అదేవిధంగా నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు పొత్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నాన్ లోకల్, ఆయన కూడా పిఠాపురం సీటు ఇచ్చినారు. మళ్ళీ నేను లోకల్ గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? ఇది ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి కూడా. అదేవిధంగా ఈరోజు కూడా పెనుగొండ ప్రజలందరికీ కూడా షార్ట్గా చెప్పాలంటే నేను ఏదో ఒకటి వితౌట్ ప్రూఫ్ చెప్పడం లేదు, విత్ ప్రూఫే చెప్పుకుంటున్నాను. సవితమ్మ గారి ఒక అఫిడవిట్లో దాదాపు 15-16 కేసులు ఉంది అని ఆమెనే స్వయంగా ఇచ్చినట్లని మనం చూస్తున్నాము. వాటిలో గ్రేవల్ దొంగతనం చేసిన కేసు తన పైన ఉంది అని తనే రాసింది. చీటింగ్ కేసు తన పైన ఉంది అని తనే అఫిడవిట్లో ఇచ్చింది. 420 సవితమ్మ కేసు ఉంది అని ఆమెనే పెట్టుకుంది. అదేవిధంగా ఫోర్జరీ కేసు ఉంది అని ఆమెనే తన అఫిడవిట్లో పేర్కొనింది. అదేవిధంగా మహిళా పైన దుర్భాషలాడి ఆమె వీళ్ళిద్దరూ కొట్లాడుకొని ఒక కేసు పెట్టిండేది కూడా ఆమె పైన ఉంది. అదేవిధంగా ఒక కేసు అయితే ఆమె మిస్ చేసింది. DVC 51/12 అని తన సొంత వదినమ్మ పైన ఆమె గృహ హింస పెట్టి మానసికంగా శారీరకంగా హింస పెట్టింది అని తన సొంత వదినమ్మ పద్మనారాయణ రెడ్డి గారు పేర్కొన్న ఒక కేసు కూడా ఆమె మిస్ చేసింది, అది కూడా ఉంది. తన స్వంత తల్లి గాయత్రీదేవి గారు కూడా పెట్టిన ఒక కేసు కూడా ఉంది. నేను ఈరోజు అడుగుతున్నాను పెనుగొండ ప్రజలందరికీ కూడా తన స్వంత ఫ్యామిలీ మెంబర్స్కి
ఆమె తోడుగా ఈరోజు లేదు. అటువంటిది పెనుకొండ నియోజకవర్గానికి తోడు ఎక్కడ ఉంటుంది? చారిటీ బిగిన్స్ అట్ హోమ్. పెద్దోళ్ళు చెప్తారు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని. నీ అనే వాళ్ళని నా అని నువ్వు భావిస్తే మాత్రమే ప్రజలందరికీ కూడా నువ్వు ఉంటావు, అందుబాటులో ఉంటావని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు. ఈరోజు పెనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వాట్ ఈజ్ వాట్ అనే క్లారిటీ అయితే నేను ఇచ్చినాను. రాబోయే రోజుల్లో ఈమె చెప్పే కలిబిలి మాటలు కానీ, సుళ్ళు మాటలు కానీ, అబద్ధాల మాటలు కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా ఆయన తన మామని వెన్నుపోటు పొడిచినారో అదేవిధంగా పెనుగొండలో ఎవరు తన మామకి వెన్నుపోటు పొడిచినారు అనేది కూడా మీరందరూ కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించినారు ఇక్కడికి సర్వీస్ చేయమని. ఈ రోజు కూడా నేను ఒక మంత్రి హోదాలో ఉన్నాను. నాకు బౌండరీస్ లేవు, నాకు బ్యారియర్స్ లేదు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రిని. నాకు ఈ బౌండరీస్ అనేది ఉండవు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎక్కడైనా నేను పోటీ చేసే అర్హత నాకు ఉంది. రాయలసీమలో పుట్టిన బిడ్డ నేను ఎక్కడైనా పోటీ చేసే అర్హత నాకు ఉంటుంది. వార్డు మెంబర్ గెలవని ఒక్క సవితమ్మ ఈరోజు ఏసీపీ వరకు సిబిఐ వరకు కేసెస్ ఉంది అంటే ఇంకా ఈమెని ప్రోత్సహిస్తే ఓటు ముఖాంతరం ఎక్కడి దాకా ఆమె చరిత్ర వెళ్తుంది అని పెనుకొండ నియోజకవర్గం జనాలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఐఎమ్ కేవీ ఉషా శ్రీచరణ్, వైఫ్ ఆఫ్ శ్రీచరణ్. తల్లి చెల్లి కుటుంబ సభ్యులందరినీ కూడా నాని నేను చూసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు పెనుకొండ ప్రజలందరికీ కూడా మెయిన్ రోడ్లోనే నా ఆఫీస్ ఉంది, నా ఇల్లు ఇక్కడే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ మీ సేవ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి సేవని అందిస్తాం. సవితమ్మ గారు ఇంకా పైన వాళ్ళు ఏం చేస్తారు పార్టీ పరంగా, వాళ్ళు ఏదైతే వాళ్ళ గవర్నమెంట్లో చేశారు తాను ఏమి చేయబోతున్నారు అనేది చెప్పేది మాత్రం ఆమె ధర్మంగా ఉంటుంది. పోయినన్న రోజు కూడా మన ముఖ్యమంత్రి గారిని తిట్టడం, వైసీపీ పార్టీని తిట్టడం, నన్ను తిట్టితే ఓటు పడదు సవితమ్మ. మీకు ఈ చిన్న లాజిక్ మీరు మిస్ కావద్దండి. వచ్చిన రోజు నుంచి ఫ్లెక్సీలు కోసారు, ఫ్లెక్సీలు తగలబెట్టినారు, లేనిపోని మాటలు మీరు మాట్లాడినారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణని రాబోయే రోజులు ఓటు ముఖాంతరం మీకు సమాధానం చెప్తాం. ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా నీకు ఓపెన్ ఛాలెంజ్, ఏ ఒక్క పంచాయతీకి పిలిచినా కూడా నేనే వస్తాను. సంక్షేమ పథకాల అభివృద్ధి ద్వారా నీకిన్న ఎక్కువగా చేసింది మనమే. నీ ఒక స్వంత రాంపురం పంచాయతీ నువ్వు తీసుకున్నా కూడా అక్కడ కూడా మేము ఎక్కువగా అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఇది డెఫినెట్ 100% ఓపెన్ ఛాలెంజ్. కాదనక ఏదైనా ఒక్క మ్యాటర్ ఉన్నా కూడా మీరు పిలిస్తే నేను వచ్చేదానికి సిద్ధమని మీ అందరికీ కూడా ఒక ప్రెస్ ముఖాంతరం, మీడియా ముఖాంతరం వాళ్ళందరికీ కూడా, టీడీపీ క్యాడర్ కూడా, అదేవిధంగా పెనుగొండ ప్రజలందరికీ కూడా సవినీయంగా మీ ఉషా శ్రీచరణ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ మీ ఎల్లప్పుడూ మీ సేవలు ఉంటానని చెప్తూ, ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఓటు కూడా వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి మీ ఓటు పడాలి, మంచి మనసున్న వ్యక్తికి మీ ఓటు పడాలి అని మీ అందరినీ కూడా మనసారా విన్నవించుకుంటూ, పక్కన మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు. ఈ కేసుని ఇంకా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఒక క్యాండిడేట్ అని మనం కంటెస్ట్ చేసినాడు, ప్రజలందరికీ కూడా చాలా వివరంగా తెలుసుకున్న ఒక అర్హత ఉంది. బికాస్ ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. దానికోసమే ఈరోజు ఉమాపతి అన్న కూడా లీగల్ సెల్ అడ్వైజర్, ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందో. నిన్నటి రోజు మంత్రి ఉషశ్రీ గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి ఉషశ్రీ గారికి నా వ్యక్తిగత, మా కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న సివిల్ కేసుల గురించి మాట్లాడారు తప్ప ఈ నియోజకవర్గం ఏంటి, నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనే విషయం మాట్లాడకుండా నా అఫిడవిట్లో డీవీసీ కేసు లేదు, నేను గ్రావెల్ దొంగతనం చేశా, నా మీద జిల్లా అంతా కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ సవితమ్మ మీద కేసులు ఉన్నాయి అని మాట్లాడారు ఉషమ్మ గారు. నేను తెలియజేసేది ఒకటే, సివిల్ డిస్ప్యూట్ కేసులు కనపడాల్సిన అవసరం లేదన్న విషయం మంత్రిగా మీకు తెలియదా? అంతేకాకుండా మీరు 420 సవితమ్మ అన్నారు. ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి సవితమ్మ అంటే ఏంటో తెలుసు తల్లి. కళ్యాణదుర్గం అడిగినా రాష్ట్రం అంతా మంత్రిగా పనిచేసిన నువ్వు నా గురించి మాట్లాడారా నీకుందా?
నీకు కథలుగా పుట్టలుగా నువ్వు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నావో కళ్యాణదుర్గంలో మీ వైసీపీ నాయకులు అడిగినా చెప్తారు. ఇక్కడ కూడా పెనుగొండ నాయకులందరికీ తెలుసు, పెనుగొండ ప్రజలకు తెలుసు ఎవరు 420నా, సవితమ్మ ఏంటో, సవితమ్మ గురించి ఏంటో అందరికీ తెలుసు. నువ్వు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో తిరిగావు, గ్రామాల్లోకి వెళ్ళావు. ఏ గ్రామంలో అయినా మేము ఇది చేశాం, చెయ్యబోతాం అని ఏమైనా ధైర్యంగా చెప్పగలిగావా అని కూడా నేను అడుగుతున్నాను. మంత్రిగా నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తూ మా పెనుగొండ నియోజకవర్గానికి నువ్వు వచ్చిన మొదటి రోజు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు నిన్ను కలవడానికి వస్తే పోలీసులతోనూ నీ రౌడీలతోనూ దొప్పించి వాళ్ళకి గాయాలైనా కూడా పట్టించుకోలేదు. నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? నా గురించి మాట్లాడతావా తల్లి? అమ్మా, ఈరోజే కాదు, మహిళలను నా అక్క చెల్లెల్లా చూసింది నేను తల్లి. ఇప్పుడు కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ గుంటూరు కావచ్చు, మరి పెనుగొండ కావచ్చు, సోమందపల్లి కావచ్చు, రొద్దం కావచ్చు, గర్భిణీ స్త్రీలకు 5 సంవత్సరాలుగా ప్రతి నెల వాళ్ళు పరీక్షలకు వచ్చినప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించిన సవితమ్మ ఈ సవితమ్మ. అంతేకాదు, HIV పేషెంట్లు చనిపోయిన తల్లిదండ్రులకు, పిల్లలకు పౌష్టికాహారం ఈ రోజుకి అందిస్తున్న కొన్ని సంవత్సరాలుగా. ఈ ప్రాంతానికి సాగునీరు కావాలా అని పోరాటం చేసిన వాళ్ళ మేము, మా పార్టీ. అంతేకాదు, ఈ ప్రాంతం గొల్లపల్లి రిజర్వాయర్ రాకముందు ఈ ప్రాంతం తాగడానికి కూడా లేనప్పుడు నా సొంత నిధులతో నీళ్లు సప్లై చేసినానమ్మా తల్లి నేను. ఈరోజు నువ్వు తల్లికి అన్నం పెట్టలేదని చెప్తావా తల్లి నన్ను? ఈ నియోజకవర్గానికి అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ సవితమ్మని ఈరోజు హారతలు పెట్టి పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, కృష్ణదేవరాయ ఉత్సవాలు కావచ్చు, బాబాయ్ స్వామి ఉత్సవాలు కావచ్చు, ఏమీ జరిగినా కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేదాన్ని. ఏమైపోయావు మా కరోనా సమయంలో? ఒక ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గంలో కరోనా వచ్చినప్పుడు ఏమైపోయావు తల్లి? బెంగళూరు చేరుకున్నావా? చెప్పండి, నా గురించి నువ్వు మాట్లాడతావా? నీకు భయం పుట్టుకొని ఈరోజు మా కుటుంబ సమస్యలు బయటకు తీసుకొస్తే, నీ చరిత్ర తీస్తే పెనుగొండలో తలెత్తుకోలేవు తల్లి. సిద్ధమా దానికి? చెప్పు. కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదన్న సంస్కారం నాకుంది. ఈరోజు నువ్వేం చెప్పావు? గ్రావెల్ తోలిన దొంగ అన్నావు. ఎవరు? నేనా? 20 ఏళ్లుగా కంకర్ మిషన్ నడుపుతున్నా, 25 ఏళ్లుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి. నేను 25 ఏళ్ళైంది నేను వ్యాపారం మొదలుపెట్టి. మరి 20 ఏళ్లుగా నా మీద కేసులు లేవు. ఈ 5 సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చరిత్ర. వెళ్ళు మైన్స్ ఆఫీస్కి వెళ్ళి అడుగు, సవితమ్మ అకౌంట్ ఎలా ఉంటుంది, ఎంత లీగల్గా ఉంటుందో వెళ్ళి అడుగు. మీ శంకర్ నారాయణ మీకు అలవాటు. వైసీపీ కార్యకర్తలపైన కేసులు పెడతారు, వైసీపీ నాయకుల మీద పెడతారు. తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేసులు పెట్టిన విషయం, ఈ 5 ఏళ్లుగా మీరు ఏం అభివృద్ధి జరగలేదు. మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపైన కేసులు పెట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం, మా వ్యాపారాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే శంకర్ నారాయణ గారు నా మీద గ్రావెల్ కేసు పెట్టించారు. అది ఏం జరిగిందో కూడా నీకు తెలుసు. అనవసరంగా ప్రజల ముందు ఏదో నన్ను భూతం చేసి చూడాలని చూస్తే నువ్వే పిచ్చిదాన్ని అవుతున్నావు. గ్రావెల్ ఏంటి, మైనింగ్ ఏంటో నాకు 25 ఏళ్ళుగా సార్ తెలుసమ్మా. నేను పుట్టి పెరిగింది గ్రావెల్లోను, మైనింగ్లోనే. నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు, నేను కదిర్లో కేసు ఉందన్నావు. ఎవరి కోసం పెట్టావు? కదిర్లో ఉందన్నావు, హిందూపూర్లో ఉందన్నావు, అనంతపూర్లో ఉందన్నావు. ఎవరి కోసం? నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నేను ప్రజల కోసం మీరు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించడానికి పోయినప్పుడు మీరు కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యమైన కార్యకర్త మీద మీరు కేసులు పెట్టారంటే మీకు భయం పుట్టుకొని కేసులు పెట్టారు. మేము ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల కోసం పోరాటం చేసేకెళ్ళమే తప్ప మా సొంతం కోసం కాదు. మా పర్సనల్ విషయాలు ఏమీ లేవు. నీకు ఇంకో విషయం తెలియజేస్తున్నాను. వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేని సవితమ్మ అంటున్నావు కదా. 2019లో నువ్వు ఏ అర్హతతో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసావని కూడా అడుగుతున్నా. ఏం అర్హత ఉంది నీకు? 2019 నీ అఫిడవిట్లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి కూడా కాదు. ఆ రోజు నువ్వు చూపించినవి ఏంటి? ఈ రోజు నువ్వు తిరుగుతున్న బెంచ్ కార్లు ఎక్కడివి? 1000 కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ రోజు అఫిడవిట్లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి కూడా కాదు.
19లో రా నా చరిత్రది 25 ఏళ్ళుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ అసిసింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు నీకు? అంతేకాకుండా 420 సవితమ్మ అని మాట్లాడతారా మీరు? గ్రామాల్లో వీధి అడిగినా చెప్తారు ఎవరు 420 అని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకోదు. నీ పక్కనుండే వైసీపీ నాయకులు కూడా నన్ను సవితమ్మ అంటే 420 కాదు, సవితమ్మ అంటే అన్నపూర్ణమ్మ అన్న విషయం క్లియర్ గా చెప్తారు. మీరు నా గురించి మాట్లాడతారా? ఇంకోటి మేడం అన్నారు మహిళలపై దాడి అన్నారు. ఏం మహిళలపైనమ్మా దాడి? నేను ఎవరి మీద దాడులు చేయలే. దాడులు చేపించింది నువ్వు. మహిళలపైన అగౌరవం నీకు. మహిళలంటే బాధ్యత లేదు. మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మహిళల దగ్గర నుంచి అంగన్వాడీ పోస్టుల దగ్గర నుంచి తిరుపతి టికెట్ వరకు, తిరుపతి దర్శనానికి కూడా టికెట్లు పెట్టి అమ్మిన దానివి. ఏదైనా పిల్లలు, దళిత పిల్లలు ఎస్సీ స్కూల్లో సీటు కావాలంటే కూడా అమ్ముకునేదాన్ని తల్లి నువ్వు నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు మరి 2019 సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేను కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి నేను చెప్పేది 2019లో మేడం గారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు. ఆమ్ ఆఫ్ ది వీటిలోనే నీళ్ళని చూపించారు. ఈ రోజు 1000 కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీకు తెలీదా తల్లి? కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉండాలి? నీకెంతుంది, నీ భర్తకి ఎంతుంది? మరి ఇవన్నీ మేము పట్టం కూడా పట్టించుకోవడంలో నువ్వు మాట్లాడే కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం. చెరువులు కబ్జా చేసిన విషయం మాకు తెలీదా? నేను కూడా వచ్చాను కళ్యాణ దుర్గానికి. చెరువులు ఎక్కడికక్కడ పోలీసులు రానికుండా నువ్వు మంత్రిగా ఉండి నీ ప్రభావం, నీ భయానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు మరి వ్యక్తిగత విషయానికి వస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా చెప్పండి. మా కేసులు చూపించలేదు అన్నావు, డీవీసీ కేసు చూపించలేదు అన్నావు. మరి డీవీసీ కేసు నా నామినేషన్లో 9వ పేజీలో బి కాలంలో చూసుకో తల్లి నా డీవీసీ కేసులు. నా డీవీసీ కేసులు, నా కేసులు, మా పర్సనల్ సమస్యలు. నువ్వు దీన్ని రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావో అర్థమైపోయింది. మేము కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఒక బుక్ తయారవుతుంది. కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్లకి ఏం భయపడను. మరి నీ భర్త పేరు మీద 3 కంపెనీలు ఉన్నాయి. మరి 2 కంపెనీలే చూపించావు. 2 కంపెనీలు చూపించావు. మరి ఎందుకు చూపించలేదు నువ్వు? అంతేకాదు నీకు ఎంత ఉంది ల్యాండ్ సీలింగ్ లో ఎంత ఉండాలి, నీకు ల్యాండ్ ఎంత ఉంది? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ల్యాండ్? 2019లో లేని ఈ రోజు 1000 కోట్లకు అధిపతి అయ్యావు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? మేము ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాడాం. అదే విధంగా ప్రతి రూపాయి లీగల్ గా సంపాదించిన డబ్బే తప్ప మేము ఎవరిని కబ్జాలు చేసి, ఎవరిని పిండి పిప్పి చేసి, హత్యలు చేసి కేసులు పెట్టలేదు తల్లి. కేసులు పెట్టి హరాస్మెంట్ చేయలేదు. పెనుగొండలో నువ్వు వచ్చిన రోజు నుంచి ఏమేం చేసావో మాకు తెలుసు. అవి కూడా దగ్గరలోనే మీకు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నా. నేను తెలియజేసేది ఒక్కటే, ఉషశ్రీ గారికి భయం పుట్టుకొని నా మీద వ్యక్తిగతంగా నా కుటుంబ సమస్యలు మరియు ధైర్యము దమ్ముంటే నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి తప్ప ఈ రోజు నేను డీవీసీ కేసు పెట్టలేదు, చూపించలేదు. నీ చరిత్ర చాలా ఉంది, చూపించాలనుకుంటే మాకు సమయం లేదు, అవసరము లేదు. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంత మెజార్టీ వస్తుందని వెయిట్ చేస్తున్నామే తప్ప ఈ చిల్లర రాజకీయాలు నాకు అవసరం లేదు. ఎన్ని ప్రెస్ మీట్లు